సో వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే లాస్ట్ క్లాస్లో మనం జుడిషియల్ రివ్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం జుడిషియల్ యాక్టివిజం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం దీని గురించి తెలుసుకోవాలని ఏంటంటే, ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. అండ్ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది చూడొచ్చు అనమాట. అండ్ మనం కాన్సెప్ట్లో చూసుకుంటే జుడిషియల్ యాక్టివిజం అనేది మనం యుఎస్ఏలో నుంచే ఒరిజినేట్ అయ్యింది 1947లో. ఆథర్ షెల్ సింగర్ జూనియర్, ద అమెరికన్ హిస్టోరియన్ అండ్ ఎడ్యుకేటర్. అయితే ఈయనైతే ఈ జుడిషియల్ యాక్టివిజం అనేది ఒక వర్డ్ అనేది కాయిన్ అయితే చేశారు. అండ్ మన ఇండియాలో చూసుకుంటే 1970స్లో మనము ఈ కాన్సెప్ట్ అయితే రావడం జరిగిందనమాట. బై జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భాగవతి, జస్టిస్ ఓ చిన్నప్పారెడ్డి అండ్ జస్టిస్ డిఏ దసాయ్. వీళ్ళందరూ ఈ జుడిషియల్ యాక్టివిజం ఏదుందో అది ఒక ఫౌండేషన్ అయితే అయితే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మనం జుడిషియల్ యాక్టివిజం కాన్సెప్ట్ చూసుకుంటే కనుక, జుడిషియల్ యాక్టివిజం అనేది ఏంటి అంటే, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేటివ్ ఏది ఉందో అది ఒక వ్యాక్యూమ్ని ఫిల్ చేయనప్పుడు, సపోజ్ ఒక ప్రాబ్లమ్ని లేదా ఇష్యూని దాని మీద యాక్షన్స్ తీసుకోలేనప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని మీద యాక్షన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు జుడిషియరీ ఏం చేస్తుందంటే దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటుంది అనమాట. దాన్ని మనం జుడిషియల్ యాక్టివిజం అని చెప్తాము. అదే ఇది ఎందుకు తీసుకుంటుందంటే వాళ్ళ సిటిజన్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్లో మనం జుడిషియల్ యాక్టివిజం కాన్సెప్ట్తో మనము డైరెక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఫ్లోరైజ్డ్ ఎప్పుడైందంటే దేనివల్ల అయిందంటే పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటాం. అలాగే సోషల్ యాక్షన్ లిటిగేషన్ కూడా అంటాం అన్నమాట. దీనివల్ల మనకు జుడిషియల్ యాక్టివిజం అనేది చాలా ఫ్లోరైజ్డ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అదే మనం సోషల్ యాక్షన్ లిటిగేషన్ అండ్ దాన్ని మనము జుడిషియల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా అంటాము. అలాగే మనం నార్మల్గా చూసుకుంటే కనుక, ఒకవేళ మనకు ఏమైనా మనకు ప్రాబ్లం అవుతే, మన రైట్స్ని వైలేట్ చేస్తేనే, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటేనే మనం డైరెక్ట్ జుడిషియరీని అప్రోచ్ అవుతాం అనమాట. అదే మనము ఈ పిల్ వల్ల ఏంటంటే, ఒకవేళ మనకు కాలేదు బట్ మన సొసైటీలో వేరే వాళ్ళకి అయింది, సేమ్ ప్రాబ్లం మనకు కూడా కావచ్చు. అలాగే కామన్గా ఉంటే ఆ ప్రాబ్లం మీద మనము ఒక పిల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట కోర్టులో. మనకు ప్రాబ్లం కాలేదు బట్ వేరే వాళ్ళకి అయింది, బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఈ పిల్ కాన్సెప్ట్తో మనము కామన్గా ఉన్న ప్రాబ్లం గురించి మనం రేజ్ అయితే చేయొచ్చు అనమాట. దాన్ని మనం పిల్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. అయితే ఇది ఇండివిజువల్కి అయితే అప్లికేబుల్ కాదనమాట. అయితే గ్రూప్ అంటే కామన్ పీపుల్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అయితే వచ్చింది. అండ్ అయితే ఈ కాన్సెప్ట్ అనేది 1979లో అయితే డెవలప్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకు జుడిషియల్ యాక్టివిజం అనేది, ఈ కాన్సెప్ట్ అనేది బాగా ఫ్లోరైజ్డ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మెయిన్లీ జుడిషియల్ యాక్టివిజం ఎలా పాపులర్ అయిందంటే, ఎలా తీసుకుంటుందంటే, ఏదైనా సరే ఒకవేళ న్యూస్ పేపర్లో వస్తే కనుక, లేకపోతే ఎవరైనా పిల్ ఫైల్ చేస్తే, లేదా ఎవరైనా కోర్టుకి లెటర్ రాస్తే, అలాంటి సిచ్యువేషన్లో జుడిషియరీ అనేది ఆ తప్పుని గవర్నమెంట్ కరెక్ట్ చేయనప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో జుడిషియరీ డైరెక్ట్గా ఫోర్స్లో వచ్చి డైరెక్ట్గా దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటుంది అనమాట. దాన్ని మనం జుడిషియల్ యాక్టివిజం అని చెప్తాం. అండ్ మెథడ్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఎలా అంటే, రివ్యూ బై ద కోర్ట్స్. ఏదైనా సరే ఒక ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ ఏదైనా ఇష్యూ మీద రిజాల్వ్ చేయకపోతే, అలాంటి సిచ్యువేషన్ మీద కోర్ట్ అయితే తీసుకుంటుంది యాక్షన్. అండ్ సెకండ్ వన్ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీంతో ఎవరైనా సరే ఒక పబ్లిక్కి కామన్ ఇంట్రెస్ట్గా ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే పిల్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట కోర్టుకి. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అండ్ అప్పర్ కోర్ట్స్ హ్యావ్ సూపర్విజరీ అథారిటీ ఓవర్ ద లెస్సర్ కోర్ట్స్. ఇవి మనము మెథడ్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ బై ద జుడిషియల్ యాక్టివిజం. అయితే దీనివల్ల ఏమైందంటే,
దీనివల్ల ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చిన తర్వాత ఏమైంది, ముందు మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం ఫేస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, డైరెక్ట్ వాళ్ళు మాత్రమే ఇండివిజువల్ మాత్రమే కోర్టుకి అప్రోచ్ అయ్యేవాళ్ళు అనమాట. అయితే దీనివల్ల ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల ఏమైందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేది కోర్ట్ని అప్రోచ్ అవ్వడానికి జరిగింది. అండ్ దానివల్ల మెనీ కేసెస్ ఉన్నాయో చాలా కేసెస్ కూడా పెండింగ్ పడడం జరిగిందనమాట. అలాంటి కేసెస్ ముందు ఇండివిజువల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, నీకు ఒక ఇండివిజువల్కి అయినా సరే అది పబ్లిక్కి కామన్ ఇంట్రెస్ట్లో ఉంటే అండ్ లేకపోతే వేరే పర్సన్ అయినా సరే వేరే వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా వేరే అదర్ పర్సన్ కూడా ఈ పిల్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కోర్టులో అయితే ఫైల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ పిల్ అనేది ఎక్కడ ఫైల్ చేస్తాము అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఎక్కడుందో సుప్రీంకోర్టు హైకోర్టులోనే మనం పిల్ ఫైల్ చేయడానికి అయితే ఉందన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. అయితే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనం గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్ ఫెయిల్ అయినప్పుడు ఒక పీపుల్స్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయలేనప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనము జ్యుడిషియల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్తాం. అండ్ డిస్అడ్వాంటేజెస్ చూసుకుంటే మనము దీనివల్ల పిల్ వల్ల ఏంటంటే చాలామంది కోర్టును అయితే అప్రోచ్ అయ్యారు. అలాగే కేసెస్ కూడా చాలా పెండింగ్ అయితే పడ్డాయి అన్నమాట కోర్టులో. సో ఇది ఒక మెయిన్ డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల కేసెస్ ఏంటంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి స్ట్రెయిన్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ క్రిటిసిజం చూసుకుంటే ఏది ఉందో, సపోజ్ మనము బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏది ఉందో ఆ పవర్కి డిస్టర్బ్ అయితే చేసింది అనమాట. ఎగ్జిక్యూటివ్ మనకు తెలుసు కదా, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ, ఇవి 3 ఆర్గన్స్ అనేది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. బట్ ఒకవేళ ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల ఏమవుతుందంటే మనం జ్యుడిషియరీ అనేది డైరెక్ట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల సపరేషన్ ఆఫ్ పవర్ అయితే డిస్టర్బ్ అవుతుందని చెప్పచ్చు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చూసుకుందాం. అయితే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్స్టిట్యూషనాలిటీ గురించి చెక్ చేయడమే జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పొచ్చు. అదే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ప్రో యాక్టివ్ రోల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక కోర్టే జస్ట్ సిటిజన్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే అవుతుందన్నమాట. అదే ఇంపార్టెన్స్ చూసుకుంటే టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్మసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, టు మెయింటైన్ ఫెడరల్ ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్, టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. అదే మన జ్యుడిషియల్ యాక్టివిజంలో చూసుకుంటే టు అప్హోల్డ్ ద ఫెయిత్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనాలిటీ అండ్ జ్యుడిషియల్ ఆర్గన్, ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్, హెల్ప్ ద ప్రొవైడింగ్ social justice to suffering masses, filling legislative vacuum areas like lack of proper legislature. An important case, Gogolnath cases, judicial review, bank nationalization case, privy purse abolition case, Kesavananda Bharati case, Minerva Mills case, IC Shillong case, ఇవన్నీ మనము జ్యుడిషియల్ యాక్టివిజంలో రివ్యూలో మెయిన్ కేసెస్ అనమాట. అదే మనం జ్యుడిషియల్ యాక్టివిజంలో చూసుకుంటే బేసిక్ స్ట్రక్చర్, కేశవానంద భారతి కేస్ అండ్ మీనకా గాంధీ కేస్, ఇవన్నీ మనము జ్యుడిషియల్ యాక్టివిజమ్స్లో మెయిన్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన జ్యుడిషియల్ రివ్యూలో చూసుకుంటే ఇవన్నీ ఆర్టికల్స్, జ్యుడిషియల్ రివ్యూ అనేది డైరెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేకపోయినా సరే, బట్ ఈ ఆర్టికల్స్ ఏమున్నాయో ఆర్టికల్ 13, 32, 131 to 136, 143, 226, 246, 256 ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎక్సెట్రా. ఇవి ఏం చెప్తాయంటే జ్యుడిషియల్ రివ్యూ గురించి ఒక కాన్సెప్ట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ మనం జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జ్యుడిషియల్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ జ్యుడిషియల్ రివ్యూలో డిజైరబుల్ ఇన్ ఎనీ డెమోక్రసీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్, ఇది మాత్రం సిటిజన్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అలాగే డిజైరబుల్ ఇన్ ఎనీ డెమోక్రసీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్ అండ్ ప్రొటెక్ట్ జస్టిస్ టు పీపుల్. అండ్ ఇదైతే పీపుల్స్కి జస్టిస్ చేయడానికి కూడా ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ అవుతుందన్నమాట. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం పిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.